బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ బ్యాక్కొటేషన్ ఆహా కళ్యాణం బ్యాక్కొటేషన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైంది. నేచురల్ స్టార్ నాని సరసన నటించిన ఈ రీమేక్ చిత్రం పెద్ద డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత వాణి మళ్లీ తెలుగులో కనిపించలేదు. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే సినిమాల్లో మాత్రమే ఈ భామ పదే పదే కనిపించడంపైన చాలా రూమర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన భారీ యాక్షన్ చిత్రం బ్యాక్కొటేషన్ వార్ బ్యాక్కొటేషన్లో ఈ లక్కీగాడ్ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ సరసన వాణి కపూర్ నటించింది. ఇందులో గ్లామర్ డాల్గా కనిపించినా కానీ తన పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో ఆ తర్వాత నటిగా వరుస అవకాశాలు అందుకుంది. అయితే హృతిక్, ఎన్టీఆర్ నటిస్తున్న సీక్వెల్ చిత్రం వార్ 2లో మాత్రం వాణి నటించడం లేదు. ఇదే విషయాన్ని ముంబై మీడియా వాణి కపూర్ని ప్రశ్నించింది. వార్లో నటించినప్పుడు బ్యాక్కొటేషన్ వార్ 2 బ్యాక్కొటేషన్లో ఎందుకు భాగం కాలేదు అని మీడియా ప్రశ్నించింది. అయితే తనను ఎంపిక చేయకపోవడంపై నిర్మాతలపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని వాణి వెల్లడించారు. ఈ చిత్రంలో భాగం కావాలనుకున్నారా అని ప్రశ్నించగా దానిని వాణి తోసిపుచ్చింది. పైగా వార్ 2 నటీనటులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది. వార్లో నటించే అవకాశం కల్పించినందుకు ఆదిత్య చోప్రాకు కూడా ధన్యవాదాలు చెప్పిన వాణి ఆ పాత్ర ఆఫర్ చేసినందుకు చాలా కృతజ్ఞురాలిని అని అంది. బ్యాక్కొటేషన్ నా పాత్ర చాలా అందమైనది. సినిమాటిక్గా లార్జర్ దేన్ లైఫ్ పాత్ర కంటే పెద్దది. చిత్ర బృందానికి ధన్యవాదాలు అని వాణి అన్నారు. అయితే వార్ చిత్రంలో టైగర్ పాత్రతో పాటు తన పాత్ర కూడా చనిపోయిన విషయాన్ని మీడియాకు గుర్తు చేసింది. వాణి బ్యాక్కొటేషన్ నేను సిడ్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. టైగర్, మేమంతా సీక్వెల్లో లేము. టైగర్, నేను ఇద్దరూ వార్లో చనిపోయాము. కాబట్టి నేను టైగర్ తిరిగి వస్తే ఎలా అని ప్రశ్నించింది. టైగర్ తిరిగి వస్తే నేను కూడా వస్తాను అని పేర్కొంది. అందుకే వాణిని కానీ టైగర్ని కానీ బ్యాక్కొటేషన్ వార్ 2 బ్యాక్కొటేషన్లో ఎందుకు నటించలేదు అని ప్రశ్నించడం సరికాదు. ఇది చెత్త ప్రశ్న. చనిపోయిన పాత్రలను తిరిగి బతికించడం అనేది కేవలం ఫిక్షనల్ అవుతుంది. అది నిజానికి సాధ్యపడనిది. మొదట వాణిని ఈ ప్రశ్న అడగటమే రాంగ్. కానీ హిందీ మీడియా యథాలాపంగా ఈ ప్రశ్న అడిగింది. వార్ 2లో నటించకపోయినా వాణి కపూర్ తదుపరి బ్యాక్కొటేషన్ మందల మర్డర్స్ బ్యాక్కొటేషన్ అనే థ్రిల్లర్లో నటించింది. ఇది వాణి కపూర్కి ఓటీటీ ఆరంగేట్రం. ఆగస్టు 14న వార్ 2 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది.